అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఆన్లైన్లో ఇసుక ఎలా బుక్ చేయొచ్చో చెప్తాను. ఓకే, సో దానికోసం చాలామంది ఏంటంటే మీసేకి వెళ్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, మీసేకి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం ఆన్లైన్లోనే ఇసుక బుక్ చేసుకోవచ్చు. దానికోసం చూడండి, మీరు ఇక్కడ sandtaxi.com అని ఈ సైట్ ఉంటుంది, దీనిలోకి వెళ్ళిపోండి. ఓకే, సో దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు బుక్ శాండ్ ఆన్లైన్ అని ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసి గెట్ ఓటీపీ ప్రెస్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు మళ్ళీ ఇలాంటి స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి మీకు ఎక్కడ కావాలి డెలివరీ అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు దగ్గరకు ఉండే ఏరియాని తీసుకోండి. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత శాండ్ డెలివరీ విలేజ్ అని ఉంది. ఓకే, సో మీకు సంబంధించిన విలేజ్ ఎక్కడ ఉంటుందో ఆ విలేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు దేనికోసం కావాలి ఇది మీకు? ఓకే, సో గవర్నమెంట్ వర్క్ కోసమా లేకపోతే ఇండస్ట్రియలా హౌసా? మనకు హౌస్ కావాలంటే హౌస్ తీసేసుకుంటాం, ఎంత క్వాలిటీ కావాలి. ఓకే, సో చూడండి ఇక్కడ మీకు 3 క్యూబిక్స్ తీసుకుంటే ఒక ట్రాక్టర్ అనుకోండి. ఓకే, 2 ట్రాక్టర్ అంటే 2 ట్రిప్స్ కావాలా, ఎలా కావాలంటే అలా తీసుకోండి. తర్వాత వచ్చేసి కస్టమర్ నేమ్ ఇచ్చేస్తాం. తర్వాత వచ్చేసి ఏంటి హౌస్ నెంబర్, తర్వాత పిన్ కోడ్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, తర్వాత వచ్చేసి ఏ అడ్రస్కి డెలివరీ కావాలి ఇచ్చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ మీకు అమౌంట్ అనేది పడుతుంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీ దగ్గరగా ఉండే ఇప్పుడు ఇక్కడ నేను ఏరియాని చేంజ్ చేస్తాను చూడండి. ఏరియాని చేంజ్ చేస్తే అమౌంట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది చూడండి. అంటే మీకు సో దగ్గరగా ఉండే ఏరియాని సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా తక్కువకి వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు దీనికి 2000 వచ్చేసింది. ఇంతకుముందు అంటే ఏరియాని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఓకే, సో జాగ్రత్త ఏరియా సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత సబ్మిట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. ఈ క్యాప్చా ఇచ్చేసి పే నౌ ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీకు పేమెంట్ స్క్రీన్కి తీసుకెళ్ళిన తర్వాత మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తారా, పేటీఎం ద్వారా పే చేస్తారా, వ్యాలెట్లో ఉన్నది పే చేస్తారా, మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మేక్ పేమెంట్ అంటే మీ మొబైల్కి ఒక కోడ్ వస్తుంది. ఓకే, సో ఈ కోడ్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ డే ఆర్ ఒక 2 రోజుల తర్వాతనైనా సరే మీకు కాల్ వస్తుంది. అంటే ఈ శాండ్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది మీకు ఎక్కడ లోడ్ తీసుకొని రావాలి అని. సో మీరు వాళ్ళకి ఈ నెంబర్ చూపించేసి మీకు కావాల్సిన ఇసుకని అక్కడ ట్రిప్ని అక్కడ వేయించుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.